సిరిసిల్ల జిల్లా ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకము కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకోవడమైనది. విషయం ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు మేనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. 100 రూపాయలు కూడా ఏ ఆటో డ్రైవర్కు ఇచ్చిన పాపాన పోలే. మరియు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆటో కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయింది. ఈ ఫ్రీ బస్సు వల్ల 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇంకెంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ఆటో కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జీవనాధారం లేకుండా పోయింది ఆటో డ్రైవర్కు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు మంచి మనసుతో మాకు ప్రతి ఆటో డ్రైవర్కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,000 ఆటో కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది. సొంత డబ్బులతో ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా 5,000 మందికి ప్రకటించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి ఎంతో గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఆటో డ్రైవర్ జీవనోపాధి ఓడిపోయింది. ఈ ప్రజలు ఎట్లా బతుకుతుండ్రు, రేపేమన్నా అయితే వాళ్ళ భార్య పిల్లలకు ఏంటిది ఆధారం అని చెప్పి మా కేటీఆర్ గారు, మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏం చేశారంటే, బాబు మీకు రేపు మీ పిల్లలకు కానీ దేనికైనా కానీ మీకు ఏమన్నా అయితే వాళ్ళకి ఆధారం ఉన్నది, నా సొంత డబ్బులతోటి మీకు ఒకటి నేను ఇన్సూరెన్స్ చేయాలని అనుకుంటున్నాను, మీరు ఏమంటారు అంటే, అయ్యా మీరే మాకు దేవుళ్ళు ఇప్పుడు చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి పాలన అందినప్పటి నుండి మా జీవనోపాధి మొత్తానికే కోల్పోయి మేము ఇంట్లో ఎలాంటిది ఏం తినలేని పరిస్థితి. సన్నం బియ్యం అంటారు. ఒక్కసారి ఆ సన్నం బియ్యము ఆ రేవంత్ రెడ్డి వస్తే దాంట్లో సన్నం బియ్యం ఎన్ని ఉన్నాయి, రూపలు ఎన్ని ఉన్నాయి, మెరుగలు ఎన్ని ఉన్నాయి, రాళ్ళు ఎన్ని ఉన్నాయి అనేది మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఎక్కడికంటే అక్కడ రావడం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మట్టుకు మాత్రం మాకు 5 లక్షల ఇన్సూరెన్సు జీవనోపాధి మాకు కల్పించిన ఈ కేటీఆర్ గారికి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తామంటే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మేము వాళ్ళ ఫ్లెక్సీ పెట్టుకొని వాళ్ళకి దండం పెట్టడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి ఆటో కార్మికులందరూ కూడా గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితము గౌరవనీయులు పెద్దలు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఆటో కార్మికులతో చర్చించి మీకు ఏమి కావాలి, నా వల్ల ఏమి సహకారం చేయగలను అని చెప్పి మాట్లాడితే, మీరు ఏం చేసిన సంతోషమే అన్న, గతం లోపల కూడా మీరు మాకు సహాయ సహకారాలు చేసిర్రు, మాకు అండగా ఉన్నారు. మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆటోలకు ట్యాక్సీని తీసేసిర్రు, అదేవిధంగా బీమాను కూడా మీరు కల్పించారు. ఇప్పుడు ఏది లేకుండా మేము రోడ్డు పాలైనాం, మా కుటుంబాలు కూడా రోడ్డు పాలైనని చెప్పి వీళ్ళందరూ కోరినప్పుడు అన్నగారు ఏమని చెప్పారంటే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం ఆటో కార్మికులు ఎంతమంది ఉంటారంటే దాదాపుగా 5,000 మంది ఉంటారంటే 5,000 మందికి కూడా నేను నా సొంత డబ్బులతోటి మీకు బీమాను కల్పిస్తా అని చెప్పి తెలియజేయలేదు. ఎందుకంటే బీమా కార్యక్రమం అనేది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము కట్టినటువంటి బీమా మొన్న అక్టోబర్కి ఆటో కార్మికులకు అయిపోయింది. ప్రతి ఒక్క కార్మికునికి 5 లక్షల బీమా ఉంటుంటే మొన్న అక్టోబర్కి అయిపోయింది. దాని తర్వాత ఆ బీమా కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ రెన్యువల్ చేయలేదు. దాన్ని పురస్కరించుకొని అన్న తారక రామారావు గారు వీరికి ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉన్న 5,000 మంది ఆటో కార్మికులకు మన బీమాను చెల్లించడానికి, సొంత డబ్బుతో చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 2-3 రోజులలో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా, ప్రభుత్వంలోకి మీరు వచ్చే ముందు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఏమైనాయి? ఇప్పటి వరకల్లా దుడ్డు కొంత ఇచ్చిన పాపన లేదు. ఇప్పటి వరకల్లా రాష్ట్రం లోపల 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు
1200 నుంచి వెళ్ళి 1500 రూపాయలు ప్రతి ఒక్క రోజు ఒక ఆటో కార్మికుడు ఇంటికి తీసుకుపోతుండే. ఇప్పుడు 300 నుంచి వెళ్ళి 500 రూపాయలు కూడా దొరకట్లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు. 6 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తిన్నామంటే తిండి ఉండలేదు, మందులకు డబ్బులు ఉండలేదు. వాళ్ళ పరిస్థితులు చెప్పుకున్నామంటే ఎవరికి చెప్పుకునే స్థితిలో లేదు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారికి మొదటి నుంచి అండగా నిలబెట్టు వారికి సమస్యలకు మద్దతు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసము అధికార పక్షాన్ని నిలదీస్తూ ఎప్పుడు ఎమ్మడి ఉన్నది. మేము గవర్నమెంట్కి తెలియజేసేది ఒకటే, ఈ 161 మంది చనిపోయినా కానీ ఇప్పటి వరకల్లా కూడా మీరు ఇలాంటివి చెల్లిస్తలేదు. మీరు అధికారంలో ఉన్నట్టా లేనట్టా? అసలు ఇంకెంతమంది చనిపోతే మీరు చెల్లిస్తారు? నేను అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను కోరేది ఒకటి, నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఆటో కార్మికులందరికీ కూడా తక్షణమే ప్రతి నెల 15,000 రూపాయలు వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 161 మంది కార్మికులు చనిపోయారు. ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై కేటీఆర్! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత!